జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈసారి అసలు ఆ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారంటారా? 100% దాంట్లో సందేహమే అవుతుంది. ఎందుకని 100% అంటున్నారు? ఏం చేశాడని? కేవలం సంక్షేమ పథకాలు అమలు చేసిన వల్లనే అతను మరలా ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఈ రాజకీయ గొడవలు టికెట్లు రాని వాళ్ళు వీళ్ళందరూ సహజంగా ప్రతి పార్టీలో ఉండే, కానీ గ్రౌండ్ లెవెల్లో అతనికి ఈ సంక్షేమ పథకాలు కూడా పటిష్టమైన కేడర్ అనేది ఒకటి ఓట్ బ్యాంక్ ఏర్పడింది. ఆ ఓట్ బ్యాంక్ తోటి మళ్ళీ రెండోసారి కూడా అతను ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మరి ఎందుకు ఇలా డబ్బులు ఇవ్వడం ఎందుకు? మరి రాష్ట్రాన్ని అప్పులు గొప్పగా మారుతున్నాడు జగన్, రాష్ట్రం నాశనం చేశాడు, పరిపాలన అనుభవం కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు. అప్పులు రాష్ట్రం పుట్టిన కానించే చేస్తున్నారు. కాకపోతే ఇతను ఏంటంటే ఈ సంక్షేమ పథకాల అమలు కోసం ఇంకొంచెం ఎక్కువ చేశాడు. మళ్ళీ రాష్ట్రం గాడిలో పడ్డప్పుడు అప్పులు అయ్యే చిన్నగా తీరుకుంటా పోతాయి. అది మరి గతంలో చూసినట్టయితే రాజశేఖర రెడ్డి గారు కూడా మహాకూటమి ఛేదించుకుని ఉన్నసారి ముఖ్యమంత్రి అయ్యాడు. మళ్ళీ జగన్ అలా అవుతాడంటావా రెండోసారి? సేమ్ వాళ్ళ తండ్రి పాలసీని ఇతను కూడా కరెక్ట్గా ఫాలో అవుతున్నాడు, అమలు చేస్తున్నాడు కూడా. ఇప్పుడు ప్రతిపక్షాలు ఊరక జగన్ మీద దుమ్మెత్తిపోయటమే కానీ వాళ్ళ ఫౌండేషన్ వాళ్ళ పిల్లర్స్ కదిలి ఉన్నాయి, అవి సరి చేసుకునే పనిలో కూడా లేరు. అసలు వాళ్ళు ఎందుకు వాళ్ళు కుంగిపోతుంటే అది చూసుకోకుండా బద్దాకులు జగన్ మీద విమర్శలు చేస్తే ఈ సంక్షేమ పథకాలు తీసుకునే లబ్ధిదారులందరూ కూడా ఇతనికి అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నారు. మేము కూడా 20-25 సంవత్సరాలు మేము కూడా తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన వాళ్ళం ఇంతకుముందు. కానీ కాదనుకొని మేము మరలా జగన్ ఆశయాలని పథకాలని చూసి కాదని చెప్పని ఇట్లా తీసుకొని వచ్చాం. సార్ మరి ఓ పక్క మీరు ఇట్లా అన్నారు కదా, మీరు చూసినట్లయితే మరి వైసీపీ పని అయిపోయిందనేవి గోలగోలు చేస్తున్నారు ప్రతిపక్షాలు. మరి రాయపాటి సాంబశివరావు గారు వాళ్ళ అబ్బాయి రాయపాటి రంగారావు మంగళగిరిలో నారా లోకేష్ ఓడించదని నిద్రపోనని చెప్పి ఆయన గోల్ చేస్తున్నారు. వాస్తవం అది. ఇప్పుడు కులాల పరంగా తీసుకుంటే ఇప్పుడు మేము చౌదరీసే, చంద్రబాబు నాయుడు చౌదరీస్ని విరగదీసింది ఏం లేదు. చౌదరీస్ని గుల్ల చేసి అవతల పడేసాడు. ఏంది అట్లానే ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి అయినంత మాత్రాన అంతా రెడ్లకే ఇదనేం లేదు. సంక్షేమ పథకాలన్నీ రెడ్లకు పోతున్నాయి. అన్ని కులాలకి అన్ని మతాల వాళ్ళకి అన్నీ క్లియర్గా వస్తున్నాయి కదా గ్రామంలో. అందువల్ల ఇవన్నీ రాజకీయాల్లో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. అంతేగాని ఇవన్నీ అయ్యాయి కాదు. డెఫినెట్గా 2024 మరలా సీఎం జగన్మోహన్ రెడ్డి. సార్ చివరిగా ఒక్కొక్క వచ్చిన మరి ఇప్పుడు జగన్ వాలంటీర్ వ్యవస్థ తెచ్చాడు కదా, గతంలో జనభూమి కమిటీలు పెట్టారు కదా, అది బాగుందా లేదా ఈ వాలంటీర్ వ్యవస్థ బాగుందా? అంటే నిజమైన పేదవాడికి వాలంటీర్ వ్యవస్థే బాగుంది. ఎందుకంటే నువ్వు ఇవాళ సచివాలయంలోకి పోయి 1 గంట కూర్చుంటే నీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా నీది ఏదైనా సమస్య ఉన్నా గంటల పరిష్కారం వచ్చేస్తుంది. గతంలో మండల ఆఫీస్కి వెళ్ళాలా, ఆడకపోతే ఆర్ఐ ఉంటే విఆర్ఓ ఉన్నాడు, విఆర్ఓ ఉంటే సర్వేయర్ ఉన్నాడు. ఒకరోజు పోతే ఒకరోజు పని కాదు, 10 రోజులు తిరిగినా కూడా పని కాదు. ఎందుకంటే అందరూ ఒకసారి కూటమిగా దొరకరు. అందువల్ల ఇసుగు పుట్టిపోయి ఉంటారు జనాలు కూడా. వాలంటీర్ వ్యవస్థ వచ్చిన తర్వాత సరే మాలాంటి ఓపుకున్నాడు ఎవడో పోయి మండల ఆఫీసులో ఆర్డీఓ ఆఫీసులో పని చేసుకొని రావచ్చు. కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నిరుపేదలకు మాత్రం వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ నెంబర్ 1.